అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామం శివారు శ్రీనివాసనగర్ వద్ద రాష్ట్రీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చినకొత్తపల్లి వద్దకు వచ్చేసరికి మట్టి లోడ్తో వెళ్తున్న టిప్పర్ అకస్మాత్తుగా మలుపు తిరగడంతో ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఉంటే లేకుండా ఛార్జర్ ఎవరిది తీసుకోండి. ఛార్జర్ ప్రమాదంలో ఏ శామ్యూల్, జి అనుష, జి శైలజ ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని 108 వాహనంలో ఒంగోలు కిమ్స్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఉంటే లేకుండా ఛార్జర్ ఎవరిది తీసుకోండి. ఛార్జర్ ట్రబుల్ అని చెప్పి దీనిలోకి ఎక్కించారు. ఇది కూడా వాళ్ళ ట్రావెల్స్ అని. మాది స్లీపర్ అయితే దీనిలోకి కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టిన దగ్గర నుంచి కొంచెం ఇబ్బంది పడతానే ఉన్నాం. 4:30 అప్పుడు కూడా నాకు మెలకు వచ్చింది, లేచాను. ఎవరో దిగారు. తర్వాత ఇప్పుడు కొంచెం టైం గడిచేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికే ఆ టిప్పర్ కొట్టింది. నేను ఆ సీట్లో నుంచి దండన పడ్డాను. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. అందరికీ గాజు బెంకులు గుచ్చుకున్నాయి. ఇంకా సామాన్ అంతా చల్లా చెదరగా ఉంది. డోర్ లాక్ అయిపోయింది. సైడ్ డోర్ రాలేదు. ఇప్పుడు రాక కష్టపడితే చిన్నగా దించారు కిందకి. అవుతున్నా బండి వస్తా ఉంటే లారీ అవుతుంది. సడన్గా రోడ్డుకి అడ్డం వచ్చింది. రోడ్డుకి అడ్డం వచ్చేది బ్రేక్ తెచ్చేది. బ్రేక్ తెచ్చి బండి స్లో అయింది. దానికి తగిలిద్దని చెప్పేసి కొంచెం ప్యాసింజర్కి ఎవరికి డబ్బులు తగ్గమని బయటకు వెళ్ళి ఇక్కడ కంట్రోల్ అయ్యి ఆగి. ఏ ఊరి మీది? కందుకూరు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? కందుకూరు. ఏం జరిగిందండి? ఏం యాక్సిడెంట్ ఇది? ఏముంది ఇది? మీ దేంట్లో బస్సులో ఉన్నారా? మేము బస్సులో ఉన్నాం. ఎంతమంది ఉన్నారు బస్సులో? 35 మంది ఉన్నారు. ఎంతమంది మొత్తం దెబ్బలు పోయింది? అందరికి కూడా చిన్న చిన్న వెళ్ళాలి.